రా లోపలికి పోదాం. లేదు, నేను ఏరే పని మీద వచ్చిన. ఇదిగో రతమ్మ, ఇంట్లో జర పనున్నది, వచ్చి బండెక్కు. అరే రా రతమ్మ, పోదాం రా, పోదాం రా. వాళ్ళ ప్రామిసరీ నోటు వాళ్ళకే ఇచ్చి పిల్లలు తెచ్చుకోవడానికి వెళ్తున్నామన్నమాట. లే, గా బద్మాష్ గాళ్ళకి బుద్ధి చెప్పనికే పోతున్నాం. ఎల్లొద్నే, జల్దీ పోయిరా. లెక్క చెప్పగలవా, నీ ఆయువు లెక్క చెప్పగలవా, బిక్కు బిక్కుమని తెల్లవారి పని చక్క పెట్టగలవా, అందాక ఉక్కబట్టగలవా, లెక్క పెట్టగలవా, ఆ చుక్కలు లెక్క పెట్టగలవా, చావు తప్పి నువ్వు బతికి బయటపడి బట్ట కట్టగలవా, అందాక ఉక్కబట్టగలవా. అరే సక్కకి ఇంకా రాలేదేంద్రా బాయ్? వస్తదిరా, ఎవడి కోసం వస్తది? ఎవరో వస్తున్నారా? ఎవరు వస్తుర్రా? అమ్మో, ఇలాంటి చోటికి పంపించిందేంటి దేవుడా? ఎవరు నువ్వు? నేను నీ పేరేంది? నేను నా పేరు గేడ కిందకు వచ్చినావు? పాప సొక్కకు పంపించిందా? కాదు కాదు కాదంటుంది ఏందిరా? కొంపదీసి సక్కు అక్క మనవరాలకి బదులు పొరపాటున దీని పిల్లని ఎత్తుకొచ్చిండ్రా ఏమి? లేదన్నా, సొక్కక్క మనవరాలని తీసుకొచ్చినాం. మరి గిదేంది పాప పాప అంటుందేందిరా? ఓయ్, ఎవరు మీ పాప? గదే మీ దగ్గరున్న పాప, అది సక్కక్క మనవరాలు కదా. గది సక్కు అక్క మనవరాలు? గదే గదే పాప. ఆ పాప నాకు కావాలి. దానికి నీకు ఏంటి సంబంధం? అయ్యా రౌడీ గారులు, నేనొక పెద్ద ప్రాబ్లంలో ఉన్నా. మీరు కనికరించి పాపనిస్తే నేను తీసుకెళ్ళిపోతా. పాప మాత్రమే కావాలా? ఇంకేం వద్దా? అక్క పంపించిందా? కాదు కాదు. మరి ప్రామిసరీ నోటు పంపలేదా నీతోని? లేదు. గవి లేకుండా పాపనివ్వమని అక్క నీకు చెప్పలేదా? మరి ఉట్టి చేతులతో ఎందుకు వచ్చినావమ్మా? రే, అక్క మన్ని పండగ చేసుకో నీకు పంపించింది రోయ్. అవునరా, ఆంటీ కత్తిలాగుంది. మందు కొట్టాం, దమ్ము కొట్టాం, పేక కూడా ఆడాం. పోరు కొడుతుంది అనుకుంటే నువ్వు వచ్చినావు. సక్కు అక్క సెలెక్షన్ సూపర్ గుందిరా. ముట్టుకుంటే కందిపోయేలాగుంది. ఒక్కసారి పట్టుకుని చూడన్నా, జర చూడు. దగ్గరికి రాదు, వద్దు, దగ్గరికి రాకు. అక్క ఏంద్రా, లోపటి నుంచి సప్పుడే వినబడతలేదు. రత్తమ్మ ఏం చేస్తుంది లోపట? అక్క నువ్వు ఫిగర్ గాకే, జర ఆగు. సైమన్ చూపిస్తుంది మనకి. అక్క నేను చెప్పలే. అక్క ఇంకొకటి. అక్క 3
4. అక్క అక్క తప్పైపోయింది అక్క మమ్మల్ని క్షమించండి అక్క మమ్మల్ని క్షమించి చెప్పాను కదక్క, ఎమ్మెల్యే కొడుకునే కొట్టిందని. ఆకు రౌడీలు ఏళ్ళెంత? ఇదిగో నీ మనవరాలు. మస్తు ఖుష్ అయినా, బిల్కుల్ ఖుష్. బిందాస్ గా చేసినావు. నా ఇజ్జత్ నిలిపినావు. నీకు దావత్ ఇస్తున్నావు వదినా. నడు. ఏప్రాలా ఏమో అనుకున్నా. నేను ఊహించిన దానికన్నా 10 ఇంతలు ఎక్కువ ఉన్నావు. మీరెళ్ళండి. అగ్ని పర్వతంలా బద్దలైన నా ఆవేశాన్ని చల్లార్చుకొని అరగంట తర్వాత వస్తాను. గదేంది? గదంతే. ఏంద్రా గది? మనతోని రమ్మని మర్యాదగా పిలుస్తుంటే తన తవ్వన తను పోతుంది. అట్లా పోవుడే మంచిదక్క, లేకుంటే మన ప్యానాలే పోతాయి. గదెట్లరా? ఇప్పుడు జాతరలో గిట్లా మనిషికి పూనకం వస్తే ఎంతసేపు ఉంటది? చాలా సేపు ఉంటది. గా టైములో గా మనిషిలో ఏముంటది? అమ్మారుంటది. ఇది అంతే అక్క. పాపని కాపాడటం కోసం ఆ అమ్మ ఆవేశం తెచ్చుకుంది. గది తగ్గడానికి టైం కావాలే. గంతే. మీరు పదుండ్రి. గంతేనంట వారా? గంతే అక్క, పదుండ్రి. గట్లయితే పదుండ్రి. బిడ్డ పో. ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మావాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుకొచ్చే. ఓయా అమ్మోరికి ఆకలి గుర్తొచ్చేవో. కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, పోలమ్మకు పొట్టేలును చేస్తే. ఓయా ఆపండయ్య ఆరారు. ఎంత సిచ్యువేషన్ కుదిరితే మాత్రం సింక్ లేకుండా వేస్తారా? అసలు లోపల ఏం జరిగిందో మీకు తెలుసా? అయ్యో అయ్యో అయ్యయ్యో, నేనేంటి నలుగురు రౌడీల్ని నేను కొట్టడం ఏంటని మీరు అనుకున్నారా? సిగ్గు లేకుండా నేను చెప్తాను, చూడండి.
రేయ్ ఎవ్వడ్రా నువ్వు? రేయ్ ఎవడని అడిగితే నవ్వుతావేంట్రా? నీ పేరేంటి? ఊరు పేరు చెప్పనీకి నేను ఆధార్ కార్డు కోసమో ఓటర్ కార్డు కోసమో వచ్చాననుకున్నారా? నా వైఫ్ కోసం వచ్చిన నా భార్య మీదే చెయ్యి వేస్తారా? మీ బాడీలు పీస్ పీస్ అవుతాయి. ఆ ముక్కలు ఏరుకోనికి కుక్కలు కొట్లాడతాయి. అన్నా నీ మీద చెయ్యేసింది చాలక వీడెవడో ఎక్కువ మాట్లాడుతున్నాడనా? వింటున్నాను. అన్నా సక్కకొస్తుందనుకుంటే గీదొచ్చినది, దీనికోసం గీడొచ్చినాడు. ఇద్దరిని లేపేసి సక్కకు సవాల్ ఇసురుదామన్నా. అద్ది ప్రాంసరీ నోట్లతో పరిగెత్తుకొస్తది. అయ్యో నువ్వు భయపడకు, నేనున్నా కదా, అది నేను కాదండి. చూసుకుంటా. ఏయ్ తెలియక పులిబోన్లో అడుగు పెట్టినావు. పెళ్ళంతో కాదు కదా, ప్రాణాలతో బయటికి పోలేవు. రేయ్, పులి బోన్లోకి అడుగు పెట్టనీకి పిల్లి భయపడుతుందేమో, సింహం కాదు. ఏంట్రా నీ ధైర్యం? మేం నలుగురం ఉన్నాం, నువ్వు గిట్లా ఒక్కడవే వచ్చినావు. ఆహా! డాడీ డాంకీసే గుంపులు గుంపులుగా వస్తాయి. లయన్ లోన్లీగా వస్తుంది. కావాలంటే చూడండి. How is it? ఎలా ఉంది? అబ్బచ్చా రేయ్ రౌండ్ అయ్యండ్రా. ఏమండి? అయ్యో ఇప్పుడేం చేస్తావురా? చూడండి, ఇలా రౌండ్ అప్ చేసి చుట్టూ తిరిగితే నా కళ్ళు తిరిగి కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజన్ లో నేను మిమ్మల్ని కొట్టలేను. మాకు కావాల్సింది కూడా గదేరా. అదేంటి? మీకు కావాల్సింది ప్రామిసరీ నోట్లు కదా? అవి నీ తాను లేవు కదా. ప్రామిసరీ నోట్లు లేకపోతే ఏ కరెన్సీ నోట్లున్నాయి. మీరు మమ్మల్ని కొట్టకుండా ఉంటే మేము వీటితో మిమ్మల్ని కొడతాం. రేయ్ డీల్ డిఫరెంట్ గా ఉంది. రౌండ్ ఆపండ్రా. మీరు సక్కుబాయికి అప్పుబడ్డ అసలు వడ్డీ మొత్తం అంతా తీర్చేస్తాం. ఎవరెవరిది ఎంతెంతో చెప్పండి. అన్నా నువ్వు దేవుడు అన్నా. నా అప్పు 5,000 అన్నా. 5,000? గంతే అన్నా. వడ్డీ ఎంత? వడ్డీతో కలిపి చెప్పినా అన్నా. 6,000 తీసుకో. ఆ, నీదెంతరా? అన్నా 7,000 8 తీసుకో. నీదెంతరా? అసలు 7,000 మిత్తి 3,000 మొత్తం 10,000 అన్నా. మొత్తం 12 తీసుకో. అన్నా నీదెంతరా? అసలు మిత్తి 6,000 7 తీసుకో. సరే అన్నా. చిన్న అప్పులు కూడా తీర్చలేకపోయినారా జఫాగాళ్ళారా? సర్లే, మీ అప్పులు తీరినాయి కాబట్టి పాప ఎక్కడుందో చెప్పుండ్రి. పక్క గదిలో ఉందన్నా, తీసుకొచ్చానా? వద్దులే, నేను తీసుకుంటా. నమస్తే అన్నా. నమస్తే. వెళ్ళొస్తామన్నా. వెళ్ళొస్తామన్నా. ఏయ్, అన్నా ఒక్క నిమిషం. మీరు ఇలా మామూలుగా వెళ్ళకూడదు. గాల్లో పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళాలి రోయ్. ఎందుకన్నా? బిల్డప్ కోసం రా. ఓహో అందుకేగా మీకు ఎక్స్ట్రా మనీ ఇచ్చింది. రారా. ఆ. ఇప్పుడు అర్థమైందా మీకు? సమయానికి మా ఆయన రాబట్టి సరిపోయింది. లేదంటే ఆ రౌడీలు నన్ను ఈ పాటికి అవంతి, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇక ఇంటికి వెళ్దామా? అంతా మీ వల్లే. ఆఫ్ కోర్స్, పెళ్ళాం ప్రాబ్లంలో ఉంటే సాల్వ్ చేయడం పతిధర్మం కదా. నిన్ను సక్కుబాయి వాళ్ళు పికప్ చేసుకున్నప్పుడే అనుకున్నాను,
వాళ్ళు నీతో ఏదో గొడవ చేయిస్తారు అని. అందుకే అనుమానం వచ్చి సీక్రెట్ గా ఫాలో అయ్యాను. సిచ్యుయేషన్ చూసి ఎంట్రీ ఇచ్చాను. ఆపుతారా ఇక? నేను చెబుతున్నది ఇప్పుడు నన్ను మీరు సేవ్ చేయడం గురించి కాదు, ఈ పెళ్లి ప్రాబ్లంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు. ఈరోజు మీరు టైంకి రాబట్టి సరిపోయింది, లేదంటే నా గతేం కాను. నా లైఫ్ లో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేదు. అయిందేదో అయిపోయింది. కూల్ అవంతి. ఏంటైపోయేది? మీరు రాకపోతే నా పని అయిపోయి ఉండేది. నేను ఎలాంటి ఇంటి నుంచి వచ్చానో మీకు తెలీదా? అలాంటి నాతో మీరిప్పుడు ఎలాంటి వేషాలు వేయిస్తున్నారు? ఈ గెటప్పులు, ఈ బిహేవియరు నేనెప్పుడైనా చేశానా? అది కాదవంతి. ఇంకేం చెప్పకండి. మీరెంత మూవీ డైరెక్టర్ అయితే మాత్రం ఇంత చెత్త ప్రాక్టికల్ సినిమా తీయనక్కర్లేదు. ఈ థర్డ్ క్లాస్ మనుషులతో నేను మింగల్ అవ్వలేను. ఇది సినిమా కాదవంతి, జీవితం. ఒక ఆడపిల్ల పెళ్లి. ఎవరికో పుట్టిన పిల్ల పెళ్లి కోసం నేనెందుకు కష్టపడాలి? నాకేంటండి అవసరం? ఈ దందాలు, ధమ్కీలు నా వల్ల కాదు. ఈ సెటిల్మెంట్లు, ఫైటింగ్లు నేను చెయ్యలేను. ఇంత టెన్షన్ పడి లైఫ్ ని రిస్క్ లో పెట్టలేనండి. ఏదో మీరు చెప్పారని మీ మాట మీద గౌరవంతో ఈ పెళ్లి చేయటానికి నేను ఒప్పుకున్నాను. ఇప్పటిదాకా పెళ్లి చూపులే అయ్యాయి. ఇంకా నిశ్చితార్థం, పెళ్లి, అప్పగింతలు, చీరెలు, సారెలు, అబ్బా చాలా ఉన్నాయి. అవన్నీ జరిగేలోపు నాకు ఇంకొన్ని అవమానాలు జరుగుతాయి. వాటిని భరించే ఓపిక నాకు లేదు. ఇంతటితో ఆపేద్దాం. పెళ్లి లేదు, గిల్లి లేదు. ఎవరి బాధలు వాళ్ళు పడతారు. ఊళ్ళో వాళ్ల కష్టాలన్నీ నెత్తి మీద పెట్టుకుని మోయడానికి నేనేం బలి చక్రవర్తి భార్యని కాదు. అంత సహనము నాకు లేదు. నువ్వు ఈ విరించి భార్యవావంతి. నేను మాటిచ్చాను. దానికి పెళ్లి చేస్తానని చెప్పారు. నాకిన్ని అవమానాలు చేస్తానని మీరు చెప్పారా? 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయమని చెప్పారు. శుభకార్యం అన్నాక ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు తప్పవు. అందులోనూ మనం ఆడపిల్ల తల్లిదండ్రులం. ఎవరికి తల్లిదండ్రులం? దానికి మీరు తండ్రేమో, నేను తల్లిని కాదు. ఐ మీన్ ఆడపిల్ల తరపు వాళ్ళమని చెప్తున్నాను. నేను మగపిల్లాడి తల్లిని. నాకున్నది ఒకే ఒక్క కొడుకు, అంతే. నాకు నచ్చని పనులు చేస్తున్నానన్న కోపం తప్పితే మీ పైన గౌరవం నాకేమీ తగ్గలేదు. మీ మాట నిలబెట్టడం కోసం ఈ కష్టాలు పడుతున్నాను తప్ప ఇంకొకరి కోసం కానే కాదు. థ్యాంక్స్ అవంతి. ఈ థ్యాంక్స్ ఇప్పుడు కాదు. పెళ్లి సవ్యంగా జరిగి అప్పగింతల దాకా నా సహనం ఇలాగే ఉంటే అప్పుడు చెప్పండి. సర్లే, రా వెళదాం. రావంతి. అమ్మని అమ్మని, ఇదంతా నాటకమా? బంక ఈరన్న, బంక రత్తమ్మ నిజం కాదా? వాళ్ళ వేషం, భాష అంత డూపా? ఆవేశం చల్లారక రత్తమ్మని ఇంటి దగ్గర దిగబెట్టమని అక్క చెప్తే వచ్చాను. ఇక్కడ ఇంత ఘోరం కల్లారా చూస్తాననుకోలేదు. వెంటనే ఈ విషయం అక్కకి చెప్పాలి. ఇప్పుడు చెప్తే మాత్రం అక్క నమ్ముతుందా ఏంటి? అసలు ఇంటికి చేరేదాకా ఈ విషయం గుర్తుంటుందా ఏంది? 3 నిమిషాల్లో ఇంటికి చేరడం కష్టం. అప్పుడే 1 నిమిషం అయిపోయింది. ఇలా కాదు గాని వీళ్ళని అక్కకి రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి. అప్పుడే అక్క నమ్ముతుంది. సార్, కెన్ యూ ఆర్డర్ ప్లీజ్ సార్? ఇప్పటికి 10 సార్లు అడిగావు. అంటే కస్టమర్లకి ఏం కావాలో అడగడం నా డ్యూటీ సార్. అవునా? ఏమడిగినా ఇస్తావా? ఈ రెస్టారెంట్ కావాలి, రాసిస్తావా? అదే మరి, నా ఫియాన్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. తను రాగానే వెయిట్ చేయకుండా ఆర్డర్ చెప్తాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. తను ఇంకా రాలేదంట, నేను వెయిట్ చేస్తుంటే
మధ్యలో వీడుకోవాలి ఒకటి. హాయ్, హలో. మీరు కూర్చోండి. బేరర్, వస్తున్నా సార్. చెప్పండి సార్. మీరు చైత్ర. అయ్యో భలేవారండి, మీ పేరు తెలియకపోవడం ఏంటి? ఏం తీసుకుంటారని అడుగుతున్నాను. ఈయన రెస్టారెంట్ రాసి ఇవ్వమన్నాడు, ఈవిడేం అడుగుతుందో. మేడం, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది మేడం. అవునా? అయితే 2 కాఫీ. ఓకే సార్. చెప్పండి, నన్ను ఎందుకు రమ్మన్నారు? చెప్తాను, కాఫీ తాగాక. కాఫీ విత్ కేకే గారు, నాకంత టైం లేదు. ఏంటంత తొందర? నాకిలా కలుసుకోవడం ఇష్టం ఉండదు. వై? మీ వాళ్ళకి నేను నచ్చాను, మా వాళ్ళకి నువ్వు నచ్చావు. నీకు నేను నచ్చాను, నాకు నువ్వు నచ్చావు. మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఇలా కలుసుకోవడంలో తప్పే ఉంది. ముందు విషయం ఏంటో చెప్పండి. రేపు మన నిశ్చితార్థం. అది తెలుసు. నిశ్చితార్థం మా ఇంట్లో. అది తెలుసు. మా ఇంట్లో నిశ్చితార్థంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది? చాలా గడబడి జరుగుతుంది. అంటే? మా పూర్వపు ఆచారాలు, సాంప్రదాయాలు ఏది వదిలిపెట్టకుండా మా అమ్మ అన్నీ జరిపిస్తుంది. ఓ, అంతేనా? అదెక్కడైనా కామన్ కదండి. కానీ మా ఇంట్లో అలా కాదు. రొటీన్ కి భిన్నంగా ఉంటాయి అన్ని. వెరైటీకి మా వంశవృక్షం పెట్టింది పేరు. అంటే ఎలా ఉంటాయేంటి? ఇంటర్వెల్ కు ముందే క్లైమాక్స్ గా చెప్పమంటే ఎలా? శాంపిల్ గా చిన్న లీడ్ ఇచ్చాను. రేపు మా ఇంట్లో ఏం జరిగినా నా కోసం నువ్వు సర్దుకోవాలి. అందుకే ముందుగా నీకు ఇదంతా చెప్తున్నాను. మా అన్నయ్య వాళ్ళకి చెప్పారా? నీకు చెప్తే మీ వాళ్ళందరికీ చెప్పినట్టే కదా.